వాన చినుకుల సాక్షిగా పేదరికం ముంగిట కురిసిన ఆత్మీయత. ప్రకృతి పరవశిస్తోంది. ఆకాశం నుంచి అమృత ధారలు కురుస్తున్నాయి. కాని ఆ కురుస్తున్న వర్షం తాడేపల్లిలోని పోలకంపాడులో ఉన్న షేక్ అమీర్ ఇంటికి మాత్రం ఒక పరీక్షగా మారింది. పాత రేకుల ఇల్లు, వర్షం పడితే లోపలికి నీరు చేరుతుంది. అలాంటి ఒక ఇరుకు సందులో చినుకుల తాకిడికి తడుస్తున్న ఆ పేద ఇంటి ముంగిటకు ఒక అరుదైన అతిథి వచ్చారు. అట్టహాసాలు లేవు, ఆడంబరాలు లేవు. చేతిలో గొడుగు పట్టుకుని చినుకుల్లో తడుస్తూనే అమీర్ నివాసానికి చేరుకున్న లోకేష్ను చూసి ఆ కుటుంబం ఆశ్చర్యపోయింది. ఒక సామాన్య లోన్ రికవరీ ఏజెంట్గా పనిచేసే అమీర్ ఇంటికి మంత్రి స్వయంగా రావడం ఆ బస్తీలోనే ఒక పండుగ వాతావరణం తెచ్చింది. పవిత్ర రంజాన్ మాసపు ఆధ్యాత్మికతకు ఈ స్నేహపూర్వక కలయిక తోడైంది. ప్రభుత్వం అంటే కేవలం సచివాలయాల్లో ఉండేది కాదు, ప్రజల కష్టాల్లో పాలు పంచుకునేది అని లోకేష్ గారి రాక నిరూపించింది. ఇఫ్తార్ విందు ముగిశాక లోకేష్ గారు ఆ కుటుంబ సభ్యులతో నేలపై కూర్చుని ముచ్చటించారు. అమీర్ తండ్రి అన్వర్ గారు తన కష్టాలను చెప్పుకున్నారు. అయ్యా, లారీ డ్రైవర్గా జీవితమంతా కష్టపడ్డాను, పిల్లలను పెంచి పెద్ద చేశాను. కానీ ఈ ఇల్లు వర్షం వస్తే కారుతోంది, తలదాచుకోవడానికి సరైన నీడలేదంటూ తన ఆవేదనను వెలుబుచ్చారు. ఆ మాటలు విన్న లోకేష్ మనసును కదిలించింది. రాజకీయ నాయకుడిగా కాకుండా ఆ ఇంటి పెద్ద కొడుకుగా ఆయన స్పందించారు. మీరు బాధపడకండి, ఈ వర్షం మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు, మీకు పక్కా ఇల్లు కట్టించే బాధ్యత నాది అని ఆయనిచ్చిన హామీ ఆ కుటుంబం కళల్లో ఆనంద బాష్పాను నింపింది. రంజాన్ టోపీ ధరించి ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్న లోకేష్ కులమతాలకు అతీతంగా మానవత్వమే గొప్పదని చాటి చెప్పారు. చిన్నపిల్లల్ని ఎత్తుకుని ముద్దాడటం, వృద్ధులను ఆప్యాయంగా పలకరించడం అక్కడ ఉన్న వారందరినీ కదిలించింది. వాన జల్లుల మధ్య సాగిన ఈ పర్యటన కేవలం ఒక రాజకీయ సందర్శనలా కాకుండా ఒక పేద కుటుంబానికి చీకటిలో దొరికిన వెలుగు రేఖలా నిలిచిపోయింది. ఒకవైపు జోరు వాన, మరోవైపు లోకేష్ గారి అభయం. ఈ రాత్రి పోలకంపాడులో కురిసింది కేవలం వర్షం కాదు, ఒక పేద కుటుంబంపై కురిసిన ఆత్మీయత. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.